మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో నాయకులు కొట్లాటకు దిగారు. అభిప్రాయ సేకరణకు వచ్చిన పరిశీలకుల ముందే బాహాబాహీకి దిగారు. పాతవారికి పదవులు ఇవ్వాలని సీనియర్లు ఆందోళనకు దిగారు. వెలిచాల రాజేందర్ను బయట ఉంచడంతో గొడవ మొదలైంది. గేట్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేందుకు కొందరు ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో నాయకులు కొట్లాటకు దిగారు. అభిప్రాయ సేకరణకు వచ్చిన పరిశీలకుల ముందే బాహాబాహీకి దిగినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, కరీంనగర్ డిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి ఇక అభిప్రాయ సేకరణ జరుగుతుంది. కార్యకర్తలకు సంబంధించి ఒక్కొక్కరిని పిలిచి అభిప్రాయ సేకరణ చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా రెండు వర్గాలుగా విడిపోయారు. అయితే ఒక వర్గం వెలిచాల రాజేందర్ సంబంధించి గతంలో ఎంపీగా పోటీ చేశారు మొన్న రీసెంట్ గా. ఆయన వర్గానికి సంబంధించి కూడా ఆయనని బయటే ఉంచారు. ఆయనని లోపలికి రానివ్వట్లేదనేది కూడా ఆయన కార్యకర్తలు ప్రధానంగా గేట్లను ఢీకొడుతూ పూర్తిగా లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేసిన పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ కరీంనగర్ అనగానే రెండు వర్గాలుగా ఉంటాయనేది కూడా ప్రధానంగా, అంటే చాలా రోజుల నుంచి మనం ఎన్నో సార్లు మనం లోగుట్టులో కూడా ఇచ్చాము. కానీ ఒకవైపు పొన్నం మంత్రిగా ఉన్న నేపథ్యం, మరొక వైపు శ్రీధర్ బాబు మంత్రిగా, ఈ రెండు వర్గీయులు అంటే ఈ ఇద్దరు అనుచరులే ప్రధానంగా రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపైన ఒకరు పెద్ద ఎత్తున ఈ వర్గ విభేదాలతో ఉంటుందనేది కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున కార్యకర్తల మధ్యలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ వర్గ విభేదాలు ఈ రోజుతో మరొకసారి బయటకు వచ్చిన పరిస్థితి. ఒక్కసారి పొన్నం ప్రభాకర్ వర్గీయులే లోపలుండి ఇదంతా చేశారనేది కూడా వెలిచాల రాజేందర్ పూర్తిగా ఆరోపణలు చేస్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ యొక్క తతంగాన్ని చూసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తిగా నాయకులు, అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్ కూడా పూర్తిగా వారించే ప్రయత్నం చేశారు, వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు.